Dinesh, studying Diploma on ECE, Electrical Application Engineering, Institute of Technology and Science. Well, this is our project. My project. అండ్ నెక్స్ట్ మా ప్రాజెక్ట్ వచ్చేసి శివ హ్యాండిల్ చేస్తారు. శివ. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఆల్కహాల్ ప్రొటెక్షన్ ఇంజన్ లాకింగ్ 24/7 ఆఫ్టర్ అన్లాకింగ్. అంటే మనం ముందే కార్ డ్రైవ్ చేయాలని చూసామంటే 24 hours దాకా అన్లాక్ అయిపోయి 24 hours దాకా ఆఫ్టర్ అన్లాక్ అవుతుంది. 24 hours దాకా లాకింగ్ అని ఉంటుంది. బజర్ మూవ్తానే ఉండదు. మనం ఇప్పుడు యూజ్ చేసిన కాంపనెంట్స్ ఇది ఎర్లీకి యూజ్ చేసాం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్, మనం అయితే ముందుగా అయితే ఆర్డినో మెగా అయితే యూజ్ చేసాం. ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ అంతా డంప్ చేసి ఇన్స్టాల్ చేసి ఈ సర్క్యూట్స్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఆర్డినో మెగా 2560 అని చూజ్ చేసుకున్నాం. ఎందుకంటే దీని స్పీడ్ ఎఫిషియెంట్ అంతా ప్రీవియస్ వాటితో కంపారిజన్ చేస్తే ఇది కొద్దిగా హై అండ్ రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం రిలే మాడ్యూల్ యూజ్ చేసాం. రిలే మాడ్యూల్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ స్విచ్. మనం పిన్స్ రిలే మాడ్యూల్కి హైలో ఇచ్చినప్పుడు మనకి సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవతల డీసీ మోటార్ అని లైట్ అయినా ఏదైనా రన్ చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి MQ3 ఆల్కహాల్ సెన్సార్. ఇదే మనకి ఆల్కహాల్ డిటెక్ట్ చేసిద్ది. సెన్సార్ డిటెక్ట్ చేసి సిగ్నల్ పంపించిద్ది. మనం దీన్ని ఏనాట్గా యూజ్ చేస్తాం. ఎనలాగ్ వేవ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి బజర్. మనం ఆల్కహాల్ డిటెక్ట్ అవ్వడం మొత్తం ఇంకా బజర్ మూవ్తూ ఉంటుంది. 24 hours దాకా అన్లాక్ అవ్వదు. దీనికి సపరేట్ రిలే మాడ్యూల్. ఇది 12 volts మీద వర్క్ అయ్యింది. ఇవన్నీ స్టెప్ డౌన్ మాడ్యూల్. మనం 12 volts యూజ్ చేస్తున్నాం ఎందుకంటే బజర్ 12 volt ఉంది. ఆర్డినో కూడా 12 volts సపోర్ట్ చేసిద్ది. మనం బజర్ నుంచి బ్యాటరీ నుంచి 12 volts ఇచ్చి స్టెప్ డౌన్ నుంచి 5 volts రిలేస్కి పంపిస్తాము. తర్వాత ఆర్డినో డైరెక్ట్ 12 volt వెళ్ళిద్ది. ఇప్పుడు దీని వర్కింగ్ ఎలాగో చూద్దాం. ఫ్రెండ్స్, ఆల్కహాల్ అయితే డిటెక్ట్ అవ్వలేదు. మోటార్ అయితే రన్ అవుతుంది. కాలేజీలో వాళ్ళు ఆల్కహాల్ అనేది యాక్సెప్ట్ చేయరు కాబట్టి టెన్నర్ పెట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 33% మనకి ఇప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీ అనుకున్నామంటే ఇక్కడ ఆర్డినోలో రీసెట్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామంటే మనకి మొత్తం రీస్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్కహాల్ డిటెక్షన్ ఇంజన్ లాకింగ్. అంటే ఆల్కహాల్ డ్రింక్ చేసినప్పుడు వెహికల్ మనం డ్రైవ్ చేయకూడదు. యాక్చువల్గా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్ మేము ప్రివెంట్ చేయడానికి ఇది వెహికల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎస్టాబ్లిష్ చేసేది దేనికంటే యాక్సిడెంట్ ప్రివెంటింగ్ చేయకపోతాం. ఇప్పుడు మనం ఆల్కహాల్ ఎంపీ సెన్సర్ యూజ్ చేసి మన బ్యాటరీస్ LED డిస్ప్లే, రిలేస్ అండ్ స్టెప్ డౌన్ మోడల్, స్పీకర్, ఆడినో అండ్ వచ్చేసి ఇంజన్. ఇది మోడల్ కోసం మనం ఇంజన్ పెట్టుకుంటాం. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే మనం యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి ఇది వచ్చేసి మనం ఎంతవరకు డిస్ప్లే అవుతుంది అంటే ఆల్కహాల్ డ్రింక్ చేయలేదా లేదంటే దేనికి మరి వెహికల్ అంతా డ్రింక్ చేయలేదా అని పోలీస్ అయితే మనం ఆపి డ్రైవింగ్ టెస్ట్ చేస్తాం. డ్రగ్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఇక్కడ వెహికల్లోనే మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి. సో దిస్ ఇస్ అవర్